అది విషయం అయితే మనం ఒక మంచి హాయ్ సార్. హాయ్ మీరు పోస్ట్ ఆఫీస్ సార్? అవును సార్, మేము పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. కాబట్టి నాకు అర్థమైంది మీరు అందరూ పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టు, ఎక్కడికో వెళ్తున్నట్టు నాకు అర్థమవుతుంది సార్. ఎక్కడి దాకా వెళ్తున్నారు సార్? సార్ ఏం లేదు, చిన్న ఆఫీస్ మీటింగ్, ఒక 3 days మీటింగ్ అయితే ఉంది, దానికోసం వెళ్తున్నాము అందరము, కొలీగ్స్ అంతా వెళ్తున్నాము. సరే సార్, మీరు ఎట్లా పోస్ట్ ఆఫీస్ అంటున్నారు కాబట్టి నాకు మదర్ సీనియర్ సిటిజన్ అకౌంట్ ఒకటి చేసుకోవాలనుకుంటున్నారు సార్. దాంట్లో బెనిఫిట్స్ ఏంటి, ఎలా వేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా చెప్పగలిగితే నేను ఇంటికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటాను సార్. మీ మదర్ ఏమన్నా ప్రీవియస్ అంటే రిటైర్ ఎంప్లాయ్ అని చేస్తున్నారా, అంటే రిటైర్డ్ అయినారా, లేదా నార్మల్గా ఏజ్ 60 years దాటి ఎట్లా ఉన్నారా? లేదు సార్, మా మదర్ ఎంప్లాయ్ ఏం కాదు, జస్ట్ హౌస్ వైఫ్ నార్మల్గా. 60 ఏళ్ళు దాటింది, తనకంటూ ఏదైనా ఉంటుందని, ఏదన్నా మనకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నాను సార్. చాలా చాలా బెస్ట్ స్కీమ్ అండి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే సీనియర్ సిటిజన్ అంతకన్నా మంచి స్కీమ్ అయితే లేదు. 8.2% పర్ యానం ఇంట్రెస్ట్ వడ్డీ అవుతుంది. ఇంకా మీరు కానీ కొంచెం అమౌంట్ కానీ పెద్ద అమౌంట్ వేసుకుంటే వాళ్ళు నెల అంటే మంత్లీ మనం ఇప్పుడు గవర్నమెంట్ ఎలా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అయితే నెల ఎలా పెన్షన్ రూపంలో వస్తారో, మన పోస్ట్ ఆఫీస్లో కానీ మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తే మీకు 3 నెలలకు ఒకసారి మీ ఎస్బీఐ అకౌంట్లో, మీరు పోస్ట్ ఆఫీస్ రాకపోయినా మీకు పోస్ట్ ఆఫీస్లోనే ఎస్బీఐ అకౌంట్లో ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. మీరు ఎవరి మంత్ నుంచి మీరు మీ దగ్గర ఉన్న పోస్ట్ మ్యాన్ కూడా మీరు అమౌంట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి స్కీమ్ అది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా అమ్మ అని నేను ఆ సీనియర్ సిటిజన్ అకౌంట్ చేయించుకోవాలనుకుంటే మీకు ఏమేమి పత్రాలు కావాలి సార్, ఏమేమి తీసుకురావాలి? ఫస్ట్ టైం అయితే కంపల్సరీగా అయితే రావాలండి. లేదు చిన్న ప్రాబ్లం ఉందనుకుంటే మా పోస్ట్ మ్యాన్ అయితే మేము మీ ఇంటికే పంపిస్తాము. అంటే మేము సంతకాలు అయితే మ్యాండేటరీగా ఉండాలి మాకు, సిగ్నేచర్ అప్లికేషన్ ఫామ్ మీద. సో వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం లేదంటే ఒక ఆధార్ కార్డ్ జెరాక్స్, పాన్ కార్డ్ జెరాక్స్, ఫస్ట్ టైం అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి 3-4 days అయితే కావాలి. అవి ఇస్తే ఫస్ట్ టైం వస్తే చాలు, తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇంట్రెస్ట్ అనేది ఎస్బీలో పడిపోతుంది కాబట్టి రావాల్సిన అవసరం లేదు, ఒక్కసారి వస్తే చాలు. సార్ మీరు ఎస్బీ అనే మాట వాడారు, ఏం సార్ ఎస్బీ అంటే? సార్ ఎస్బీ అంటే ఇప్పుడు మామూలుగా మనకి బ్యాంకులలో ఎస్బీ ఎలా ఉంటుంది, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ని, అలాగే పోస్ట్ ఆఫీస్లో సేవింగ్ బ్యాంక్ స్కీమ్ అని సేవింగ్ బ్యాంక్ అనే ఒక స్కీమ్ ఉంటుంది. అది కేవలం 500 రూపాయల అకౌంట్ కానీ ఓపెన్ చేసుకుంటే మీరు ఈ యొక్క అమౌంట్ అనేది ఆటో డెబిట్ అనమాట, డైరెక్ట్గా క్యాష్ ఇవ్వడానికి లేదనమాట. మనకు వచ్చిన రూల్స్ ప్రకారం ఎస్బీలో వేస్తే ఆ ఎస్బీ నుంచి మీరు అమౌంట్ తీసుకోవచ్చు. కానీ మీరు అందులో అమౌంట్ వేయడం వల్ల కూడా 4% పర్ యానం వడ్డీ కూడా వస్తుంది మీకు ఎక్స్ట్రాగా. సో దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే దాంతోపాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీకు ఏటీఎం కార్డ్ ఫెసిలిటీ ఉంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది, మొబైల్ బ్యాంకింగ్ ఉంది. అందులో మీరు పెద్దవాళ్ళు అంటున్నారు కాబట్టి మీరు అసలు ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఇంటికాడ నుంచే మీ కొడుకు మనోడి చేత హ్యాపీగా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మా మదర్ని నేను తక్కువ అమౌంట్ డిపాజిట్ చేయాలంటే ఎంత చేయాలి, మ్యాక్సిమం నేను ఎంత వరకు చేసుకోవచ్చు సార్ అమౌంట్ని డిపాజిట్? సో మనం సీనియర్ సిటిజన్కి అయితే మినిమం 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇది సామాన్యులకు కూడా ఉపయోగపడాలి. అంటే ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా 60 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎక్కువ సంపాదించుకున్నారు కాబట్టి ఎంతో వాళ్ళ కొడుకులు ఎంతో సంపాదించినప్పుడు 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం 30 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే సార్, మేమైతే మా బడ్జెట్ని బట్టి మేము ఒక 3 lakhs చేసుకోవాలనుకుంటున్నాం సార్. 3 lakhsకి మాకు ఎంత వస్తుంది, ఎన్ని రోజులకు వస్తుంది, మేము ఎప్పుడెప్పుడు తీసుకుంటాం? సో మీరు అడిగింది 3 lakhs కదా. సో 3 లక్షలు కానీ మీరు డిపాజిట్ చేసినట్లయితే 3 నెలలకు ఒకసారి 6150 రూపాయలు వస్తుంది మీకు ప్రతి 3 monthsకి ఒకసారి. అదే మీరు కానీ ఒక 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసుకుంటే 3 monthsకి 2050 రూపాయలు మీకైతే ఎవ్రీ మంత్ 3 monthsకి ఒకసారి మీ యొక్క ఎస్బీఐ అకౌంట్లోకి అయితే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అంటే సార్ నెల రాదా సార్? ఈ సీనియర్ సిటిజన్ స్కీమ్లో 3 నెలలకు ఒకసారి అయితే వడ్డీ రావడం జరుగుతుంది. మీకు నెల కావాలంటే ఎంఐఎస్ అని ఒక స్కీమ్ ఉంది, మంత్లీ ఇన్కమ్ స్కీమ్. సో అది కానీ మీరు అప్లై చేసుకుంటే మీరు ఎవ్రీ మంత్ మీ యొక్క ఎస్బీఐ అకౌంట్లోకి ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఓన్లీ 3 monthsకి ఒకసారి. ఈ ఎంఐఎస్ అంటారు కదా, ఈ ఎంఐఎస్ అనేటువంటిది సీనియర్ సిటిజన్ కింద వచ్చేటువంటి సేమ్ ఇంట్రెస్ట్ రేట్తో వస్తుందా, వేరే ఇంట్రెస్ట్ రేట్తో వస్తుందా సార్? మీరు ఎంఐఎస్ అన్నారు కదా, సో ఎంఐఎస్లో 7.4 ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఇది ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఏజ్తో సంబంధం లేదు. కానీ సీనియర్ సిటిజన్ అనేది ఓన్లీ అబోవ్ 60 years పైర్స్ ఉన్న వాళ్ళకి 8.2% అనమాట. అంటే వాళ్ళు ఆ వయసులో ఎటువంటి సంపాదనకి చేయలేరు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్తో ఈ స్కీమ్ను వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడింది అనమాట. సో మీ అమ్మగారు లాంటి వాళ్ళు, ముసలి అమ్మమ్మ లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళ కోసం ప్రత్యేకంగా అయితే అమౌంట్ అయితే రాదు కదా. సో అలాంటి వాళ్ళ కోసం దాచిపెట్టుకున్న అమౌంట్ని 8.2% ఎక్కువ వడ్డీతో మేము ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దానికోసమే ఈ సీనియర్ సిటిజన్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేయడం జరిగింది. వాటిల్లో ఎక్కువటువంటి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటువంటిది ఇదేనని చెప్పేసి మీ మాటల ద్వారా నాకు అర్థమవుతుంది సార్. మీరు 6,000 అంటున్నారు, నేను మనసు మార్చుకొని దాన్ని 10,000గా మార్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక 5 లక్షలు వేస్తే నాకు ప్రతి 3 నెలలకు ఒకసారి 10,000 వస్తుందా సార్? సో మీరు అడిగినట్టు మనం చేసుకోవచ్చండి. అయితే 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. దానికోసం 10,250 రూపాయలు ఎవ్రీ 3 monthsకి ఒకసారి వస్తుంది. టోటల్గా వచ్చి 41,000
వేల దాకా మీకు ఇయర్లీ అంటే సంవత్సరానికి 41,000 వడ్డీ మాత్రమే వస్తుంది. సరే సార్, ఇప్పుడు నేను అమౌంట్ మొత్తం 5 లక్షలు డిపాజిట్ చేసేస్తాను. నేను మధ్యలో తీసుకోవాలంటే ఎప్పుడు తీసుకోవచ్చు సార్? మధ్యలో ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు అండి. అంటే మీరు డేట్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ నుంచి మీరు ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు 1 ఇయర్ లోపల కానీ అకౌంట్ కానీ క్లోజ్ చేస్తే మీకు మేము ఈ 1 ఇయర్లో ఎప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్ ఇచ్చామో ఆ ఇంట్రెస్ట్ అనేది రికవర్ చేసుకుంటాం అనమాట మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్లో. అదే మీరు 1 ఇయర్ పైన కానీ అంటే 1 ఇయర్ పై నుంచి 2 ఇయర్స్ మధ్యలో కానీ మీరు కానీ క్లోజ్ చేసుకుంటే 1.5% అనేది ప్రిన్సిపల్లో డిడక్ట్ అవుతుంది అనమాట. మీరు 2 సంవత్సరాల పైన మీకు డబ్బులు మధ్యలో అవసరం వచ్చి మీరు 5 సంవత్సరాల లోపల 2 సంవత్సరాల పైన మధ్యలో కానీ క్లోజ్ చేయాలనుకుంటే మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మీరు 5 లక్షలు వేశారు కదా, అందులో 1% డిడక్ట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మాత్రమే డిడక్షన్, ఎంతైతే డిడక్షన్ పోయి రిమైనింగ్ అమౌంట్ మీ యొక్క ఎస్బీఐ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ మేము ఎప్పుడైనా సరే తీసుకునే సౌలభ్యం మాకు ఉంది అంటారు? లో ఉందండి, మీరు ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే సార్, అయితే ఈ సీనియర్ సిటిజన్ అకౌంట్కి సంబంధించి టైం పీరియడ్ ఏమైనా ఉందా సార్? ఇంతవరకు ఉండాలి, ఇంతవరకు చేయాలనేటువంటి ఉందా సార్? ఉందండి. అయితే ఈ యొక్క సీనియర్ సిటిజన్ మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎప్పుడు మెచ్యూరిటీ అయిపోతుంది కదా, 1 ఇయర్ ముందు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి. ఎక్స్టెన్షన్ అప్లికేషన్ ఒకటి అయితే ఇస్తారు. ఆ 1 ఇయర్ లోపలే మీరు ఎక్స్టెండ్ చేయాలని ఇస్తే ఆ ఎక్స్టెండ్ కూడా 3 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. ఎక్స్టెండ్ చేసిన అకౌంట్ మీరు ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకుంటే ఎక్స్టెండ్ చేసిన అకౌంట్కి డిడక్షన్ అయితే ఉండదు. ఇంతకుముందు మీకు చెప్పాం కదా డిడక్షన్ అయినా, ఈ ఎక్స్టెండ్ చేసిన అకౌంట్కి డిడక్షన్ ఉండదు, ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. మేము అడిగిన దానికంటే సమాచారం చాలా ఎక్కువగా అందించడానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు చెప్పినటువంటి పథకాన్ని నేను మా ఇంట్లో తెలియజేస్తాను, మా ఫ్రెండ్స్కి కూడా నేను తెలియజేస్తాను సార్. భవిష్యత్తులో మేము మీ పోస్ట్ ఆఫీస్కి వచ్చి మా పథకాన్ని మేము ఓపెన్ చేసుకుంటాం సార్. ధన్యవాదాలు. పోస్ట్ ఆఫీస్ నేనే కాదండి, పోస్ట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇన్ఫర్మేషన్ అడిగితే కంపల్సరీ ఇస్తారు. లేదు మీకు తెలియదు అనుకుంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి డాక్ సేవక్ అనే ఒక యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకొని పోస్ట్ ఆఫీస్ సంబంధించిన పిన్ కోడ్ తెచ్చుకోవడానికి కానించి మీరు ఆర్టికల్ ఎలా బుక్ చేయాలా, ఏ స్కీమ్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ అన్ని డీటెయిల్స్ అయితే అందులో ఉంటాయి. ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఆ యొక్క యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి, చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.